ఈ వీడియో మీరందరూ వెయిట్ చేస్తున్న ఓటింగ్ రిజల్ట్స్ గురించి ఉంటుంది. ఇది ఓటింగ్ రిజల్ట్స్తో పాటుగా దానికి మించి ఉంటుంది. నాకు నాలుగు పూసింది ఇదే. ఇక ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒకదాని మీద ఒకటి యాడ్ అవుతూ వచ్చినాయి. మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, మార్నింగ్ చెకప్ చేసుకున్నాను. డాక్టర్ దగ్గరికి రేపు మార్నింగ్ వెళ్తాను. ఏదో పెరిగి ఇది ఇన్ఫెక్షన్ ఉందనేసి అన్నారు. ఓకే, 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటే అయిపోతున్నాను. అందుకని తక్కువ వీడియోస్ చేస్తున్నాను. గొంతులో కిచ్ మామూలుగా లేదు, అందుకే కొంచెం చిన్నగా మాట్లాడతా, బట్ పాయింట్స్ మాట్లాడతాను. ఓటింగ్ నెంబర్స్ ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనే దాన్ని బట్టి, అండ్ ఇది సీజన్ 6 లాగా మారబోతుందా అనే దాని మీద, అండ్ డెమాన్ పవన్ ఇమాన్యుయల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏ పొజిషన్ వరకు రాగలరు అనే పొజిషను, అండ్ బయట జరుగుతున్న బీభత్సమైన పిఆర్ మాఫియాలు, పిఆర్ సిచ్యువేషన్స్ అండ్ కాంట్రవర్షియల్ థింగ్స్ అన్నిటిని గెలికిఫై చేసి వదిలేస్తాం. దాంతోపాటుగా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అరే నాయన వీళ్ళు వీళ్ళకా అనేటటువంటి కొన్ని అప్డేట్స్ కూడా చెప్తాను. ప్రస్తుతానికి మీరు చేయాల్సింది తెలిసిందే కదా మామ, అందరి గురించి చెప్తాను గట్టిగానే. ఫస్ట్ లైక్ చేయి మామ, లైక్ కొట్టు. ఓ 10 సెకండ్ల నుంచి 20 సెకండ్ల గ్యాప్ ఇస్తాను. ఫస్ట్ మీరు చేయాల్సింది లైక్, సబ్స్క్రైబు అండ్ కామెంటు. సబ్స్క్రైబ్ 9,50,000 ఈ వీడియోతో చేసేయండి. కామెంట్ ఏం చేస్తారంటే, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యేది ఎవరు, అండ్ బిగ్ బాస్ సీజన్ 9లో డబ్బులు తీసుకుంటే ఎవరు తీసుకుంటారు, కళ్యాణ్ డబ్బులు తీసుకునే ఛాన్స్ ఉందా లేదా, తనుజ గారు డబ్బులు తీసుకునే ఛాన్స్ ఉందా లేదా, ఇవి మీరు కామెంట్ చేయాల్సింది. ఇంకా తప్పదు మామ, లాస్ట్ ఇంకా ఇది ఈరోజు రేపే కదా మీరు కామెంట్లు చేస్తారు. ఎవరు విన్నర్ అవుతారు, ఎన్ని వేల కామెంట్లు చేస్తున్నారు. 7,000, 8,000, 10,000, 15,000 కామెంట్లు చేసి అలసిపోతారు మీరు కూడా. బట్ స్టిల్ లాస్ట్ వీడియో కదా, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టు మావా. అరే ఓకే, పాయింట్ బై పాయింట్ వద్దాం. ఫస్ట్ మనం ఏం మాట్లాడుకుందాం, ఇది లేటెస్ట్ అప్డేట్స్ చెప్తా. ఫస్ట్ లేటెస్ట్ అప్డేట్ హౌస్లో ఈరోజు జరిగిన అప్డేట్స్ చెప్తా. ఈరోజు హౌస్లో బ్యూటీ పార్లర్ వచ్చిందటయా. బ్యూటీ పార్లర్ వచ్చింది. ఆ పార్లర్ వస్తుంది కానీ వాళ్ళు ముచ్చుమో వేసుకుని ఉంటారండి, ఏం మాట్లాడరు వాళ్ళు. అసలు మాస్క్ పెట్టుకుని వస్తారు, అసలు ఏమీ మాట్లాడరు. మా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అంతే. ఇంత డబ్బాలు తెస్తారు, బిల్డప్ డబ్బాలు, మామూలు డబ్బాలు, వైట్గా బ్లాక్గా మంచి అఫీషియల్గా ప్రొఫెషనల్ పెద్ద సెలూన్స్ నుంచి పిలిపిస్తారు. తీసుకువచ్చి అన్ని రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ తెస్తారండి. ప్రతి ప్రోడక్ట్ తెస్తారు. ఆల్మోస్ట్ నువ్వు చూడలేనవి, నేను నా లైఫ్లో చూడాలి ఆ ప్రోడక్ట్స్, ఆ కంపెనీలు అవన్నీ. ఏంట్రా ఇవన్నీ ఇన్ని తెచ్చారనుకుంటాం. బట్ వాళ్ళు నువ్వు ఏదడితే చేస్తారంతే, మనల్ని ఏం అడగరు. కనీసం ఆదిరెడ్డి గారు మీరు ఫేషియల్ ఓకేనా, ఇంకోటి ఏదైనా చేయమంటారా, ఇంకేదైనా చేయాలని ఏం మాట్లాడు, వాళ్ళు నోట్లో నుంచి మాట్లాడమని అడగరు. బిగ్ బాస్ టీవీ అలా చెప్తారు. జస్ట్ మనం ఏం చెప్తే చేస్తారు, మనకేమీ తెలీదు. సో ఈరోజు హౌస్లో అది జరిగిందంట. హౌస్లో ఉన్న 2 అమ్మాయిలకి మేకప్లు అదే మేకప్లు అంటే మొత్తం డ్రెస్సింగ్ అది చేసి, అదే డ్రెస్సింగ్ ఇదే కటింగు, ఆ తర్వాత సరికి హెయిర్ స్టైళ్ళు, ఆ తర్వాత సరికి వాళ్ళకి ఫేస్ ప్యాకులు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఈరోజు అయ్యిందంట హౌస్లో. మా సీజన్లో అయినా ఎవరి సీజన్లో అయినా ఇదే టైంకి అవుద్ది, ఈరోజు కూడా అవుద్ది. అది ఎక్కడంటే గార్డెన్ ఏరియాలో పెడతారు. గార్డెన్ ఏరియాలో పెట్టి దాని ముందు అద్దాలు సెట్ చేస్తారు. అంటే ఒక పార్లర్ రెడీ చేసేస్తారు మావా. మీకు ఎప్పుడు చూపించలే, అప్పుడెప్పుడు సీజన్స్లో చూపించేవాళ్ళు. ఈ సపరేట్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి తీసుకెళ్ళి చేయించేవాళ్ళు, అవన్నీ టెలికాస్ట్ చేసేవాళ్ళు. బట్ లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి చూపించలేదు. చూపిస్తుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఫన్ అనమాట. వాళ్ళు ఏం మాట్లాడరా, ఇక్కడ మేమే ఇష్టం వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాం ఒకరికొకరు. అది చేసుకో, ఇది చేసుకొని అక్కడ వస్తారు, అమ్మాయిలు కూడా వస్తారు మేకప్ వేయడానికి. వాళ్ళతో కొంచెం ఫన్నీగా మాట్లాడుతూ ఉంటుంది, బాగుంటుంది. అది జరిగిందంటే హౌస్లో. ఇది లేటెస్ట్ అప్డేట్. సో ఇది అయిపోయిన తర్వాత ఈ ప్రియా వాళ్ళు, ఆ తర్వాత మనీష్ వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళతో పాటుగా ఏందో ఈసారి బిగ్ బాస్ ఏదో చేయబోతున్నారు మా. సంథింగ్ దే ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్. ఏం చేయబోతున్నారో తెలియట్లేదు. అన్ని ప్లాన్ ప్రకారం ఏదో చేస్తున్నారు. అగ్ని పరీక్ష సీజన్ 2 ఉండబోతుందంట మా. లేటెస్ట్ అప్డేట్ అది. నిన్న మొన్న వచ్చింది, నేను బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టాను. స్టిల్ ఇక్కడ వీడియోలో చెప్పలేదు. అగ్ని పరీక్ష సీజన్ 2 పెట్టబోతున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలేకి, గ్రాండ్ ఫినాలేకి షాకిబు, అనూషారత్నం గారు, దానితో పాటుగా ఆ రోజు వచ్చిన నాగప్రశాంత్, వీళ్ళ ముగ్గురు కూడా బిగ్ బాస్ సీజన్ 9లో గ్రాండ్ ఫినాలేలో కూర్చోబోతున్నారు. అది వీళ్ళని సపరేట్గా కూర్చోబెడతారా, సపరేట్గా పెట్టకూడదు. యాక్చువల్గా వాళ్ళతో పాటే, కంటెస్టెంట్స్తో పాటే. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు హౌస్లో అడుగు పెట్టారు అగ్ని పరీక్ష నుంచి, కాబట్టి ఆ హౌస్లో ఒక అడుగు పెట్టారనే దాంతో వీళ్ళని కూడా ఫినాలేకి పిలిచారంట. అందరికీ మెయిల్స్ పంపిస్తారు మా లాస్ట్. నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ రోజు దాకా ఉన్నాం కాబట్టి. ముందు ఎలిమినేట్ అయిన వాళ్ళందరికీ ఏం చేస్తారంటే, రూల్స్లో బిగ్ బాస్ సైన్ చేసేటప్పుడు ఆ రూల్స్లో ఉంటుంది అనమాట, రెమ్యూనరేషన్ ఏముండదు, వితౌట్ ఎనీ రెమ్యూనరేషన్
రెమ్యూనరేషన్ అనేది లేకుండా గ్రాండ్ ఫినాలేకి గ్రాండ్ లాంచ్కి రెమ్యూనరేషన్ ఉండదు. గ్రాండ్ ఫినాలే అండ్ గ్రాండ్ లాంచ్ ఇలాంటి సీక్రెట్స్ చాలా చెప్తాయి ఈ వీడియోలో. గ్రాండ్ ఫినాలే గ్రాండ్ లాంచ్లో రెమ్యూనరేషన్ ఉండదని అగ్రిమెంట్లో ఉంటుంది. సో కాబట్టి ఆ రోజు రావాలి, నువ్వు తప్పకుండా రావాలి. సో ఒక్కొక్క సిచ్యువేషన్లో రాకపోతే ఏంటంటే నువ్వు మేనేజర్స్తో మాట్లాడాలి. జెన్యూన్ కాజ్ ఉంటే ఏమీ కాదు. జెన్యూన్ కాజ్ లేకుండా ఎగ్గొడతానంటే వాళ్ళు కావాలని అన్నీ అడుగుతారు. సరే నీకు ఏం కాజు బాగలేదా, అదే చూపించు, డాక్టర్ సర్టిఫికేట్ చూపించు, అప్పుడు ఓకే, లేకపోతే లీగల్ ఇష్యూలు వస్తాయి. కాబట్టే సచ్చినట్టు వస్తారు. పెద్ద పెద్ద యాక్టర్స్ మాత్రం ఎగ్గొడతారు. పెద్ద పెద్ద యాక్టర్స్ ఎగ్గొట్టేటప్పుడు మాత్రం వాళ్ళకి ఆ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డీల్ చేసుకోగలరు. చిన్న చిన్న ఆర్టిస్టు వాళ్ళ వల్ల కాదు. అలాంటిది కామనర్స్. ఇప్పుడు శ్రీజ ఉంది, నేనేమనుకున్నా అంటే శ్రీజ వెళ్లకుండా ఉంటారేమో అనుకున్నా, ఎందుకంటే ఆవిడ కొంచెం హట్ అయినట్టే కనపడ్డది. బట్ ఆవిడ కూడా వెళ్తున్నారనే టాకు. అండ్ ప్రియా గారు వెళ్తారు. వీళ్ళందరూ హట్ అయినట్టుగా కనిపించారు కొంచెం. బట్ ప్రియాది వేరులే. ప్రియాది పాప స్టోరీ పెడితే ఆవిడ స్టోరీ పెట్టకుండానే ఎవరో పెట్టినట్టుగా పెట్టున్నారు. ఆవిడది ఏం సంబంధం లేదు. అండ్ ఇక్కడ మన మాస్క్ మ్యాన్ హరీష్ కూడా హట్ అయినట్టు కనపడ్డాడు. మోస్ట్లీ ఆయన కూడా వెళ్తారంట. దాంతోపాటుగా ఈ అగ్ని పరీక్ష వాళ్ళు లోపలికి వచ్చిన ఆ ముగ్గురు కూడా వెళ్తారంట. అది ఇంకొక అప్డేట్. ఏంటంటే రేపు శుక్రవారం నుంచే నందన్ ఎలిగిపోయిందిరా, ఇప్పుడు పోయింది, పో చూడు పో, ఫాస్ట్గా వెళ్ళు. ఇప్పుడు దాకా ఉంది, ఎన్ని వేలు కట్ చేస్తున్నావు, ఫాస్ట్గా వెళ్ళి మా తమ్ముడు. కుదిరితే కవితను లేపి ఏదో ఒకటి చెయ్యి, లైట్ వేసుకో, ఈ డోర్ వేసేయి, ఫస్ట్ వేసేసేయి, ఏమనుకోవడు మామ, బాగా వేసేసేయి. ఎలిక అది ఒక ప్రాబ్లం అయింది మా. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఏం చేసినా ఇంతలా ఎలుక, చాలా పెద్దది నందన్ సైజు, ఇంత ఎలుక మామ. ఈ హోమ్ థియేటర్లో ఉండింది. మా చెల్లికి కనిపించదు కానీ తెలివైంది మా చెల్లు. నేను ఏం చెప్పిందంటే, ఇది మీకు సంబంధం లేదని నేను వినడం మా, కొంచెం మీరు అర్థం చేసుకుంటారు లేడీస్ కూడా. కింద మా చెల్లికి కనిపించదు, ఏదో గమనించిన అన్నది. ఎలికిపోయిందని ఎలికి ముందు చాలా దగ్గర పెట్టదు మా వైపు. ఆ ఎలికి ఎక్కడి నుంచి వచ్చిందో మా నాన్న చూసారంట. ఇది చెప్పడానికి గలీజ్గా ఉందా, బట్ స్టిల్ మీకు ఉపయోగపడద్దులే. ఎలికి ముందు పెడితే మా చెల్లి ఉదయాన్నే లేసింది కదా, అమ్మాయి కనపడదు కాబట్టి అమ్మాయి అటు తిరుక్కొని ఉండి ఏదో మెట్లెక్కిపోయిందంటే సౌండ్ వచ్చిందని, నాకు ఎలికే ఉంటుందని అనేది. పాప సీసీ కెమెరాలో చూడు అనేది. హోమ్ థియేటర్లోకి వెళ్ళి ఉంటుందని డైరెక్ట్గా చెప్పేసింది అమ్మాయి. హోమ్ థియేటర్ తలుపు నువ్వు వేసి రాలేదన్నా, హోమ్ థియేటర్లోకి వెళ్ళి ఉంటూ చూసుకో అనేది. నేను అసలు గమనించలేదు. ఇప్పుడు కళ్ళ ముందు పోయింది. ఇంత ఎలుక మా వైఫ్ చూస్తే ఇంక 2 రోజులు నిద్రపోదు. ఇప్పుడు దాన్ని ఏదో ఒకటి చేయాలి. సో అది వేరేది లేండి, సైడ్ ట్రాక్ అయింది. ప్లీజ్ సారీ, తిట్టొద్దు కింద. సో రేపేం జరుగుతుందంటే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు జరుగుతుంది మామ షూటింగ్. 3 రోజుల్లో రేపు వచ్చేసరికి యాక్టర్స్ వస్తారు చూసావా, సాంగ్స్ పడవలే లా ఒక మారు కలిసిన హృదయం, ఆ పాటలు పాడతారు చూసారా, ఆ పాటలు పాడే వాళ్ళందరూ షూటింగ్ రేపు జరగదు. అండ్ డ్యాన్స్లు వేస్తారు చూసారా, కొంతమంది మంచి యాక్టర్స్లు ఉంటారు, వాళ్ళు కొంచెం బాగా డబ్బులు ఇచ్చి డ్యాన్స్లు వేస్తారు. ఆ డ్యాన్సులు వేసే షూటింగ్లు కూడా రేపు జరుగుతాయి. అవన్నీ రేపు. దాంతోపాటుగా నాక్సార్కి సంబంధించిన షూటింగ్లు కొన్ని రేపు జరుగుతాయి. కొన్ని, అన్నీ కాదు, కొన్ని అంటే ఇంట్రడక్షన్ షాట్స్, ఇంట్రో డ్యాన్సులు, ఆ తర్వాత వచ్చేసరికి ఎవరెవరు యాక్టర్స్లు వస్తున్నారు అనే దాని మీద. ఆ తర్వాత కొన్ని జరుగుతాయి. సాయంత్రం పూట వస్తారు నాక్సార్, శుక్రవారం సాయంత్రం పూట వస్తారు. అది ఎలా నీకు తెలుసు అంటే, మేము హౌస్లో ఉన్నప్పుడు శుక్రవారం పూట ఉంటాం అక్కడ. శుక్రవారం పూట మాకేం జరుగుతుందంటే డ్యాన్సులు జరుగుతాయి. డ్యాన్సులు మేమందరం పిలిచి అందరికీ కాస్ట్యూమ్స్, మేము ఏదైతే గ్రాండ్ ఫినాలే రోజు వేయబోతున్నామో అనే కాస్ట్యూమ్ తీసుకొని ఆ కాస్ట్యూమ్స్లోనే రెడీ అయ్యి డ్యాన్సులు వేయాలి. ఆ డ్యాన్సులు వేసిన దాన్ని షూట్ చేసుకొని వెళ్తారు. ఆ టైంలో మాకు అన్ని నాక్సార్ వాయిస్లు, నాక్సార్ ఉన్నట్టుగా ఆ స్టేజ్ మీద నుంచి మాకు వినపడుతూ ఉంటాయి. ఆ షూటింగ్ ప్యారల్గా జరుగుతూ ఉంటుంది. రేపు సాయంత్రానికి నాక్సార్ వచ్చి ఒక 2-3 అవర్స్ షూటింగ్ జరుగుతుంది. ఎల్లుండికి శనివారం పూట షూటింగ్ ఏం జరుగుతుందంటే, ఇది 2-3 మినిట్స్లో అయిపించేస్తాం. అయిపోగానే ఓటింగ్ అనాలిసిస్, ఆ ట్విస్టులు, కథా కమామేసి మాట్లాడదాం. వీళ్ళు ఎంతే అవుద్ది, తప్పదు, ఇంకేం చేయలేం. ఎల్లుండి ఏం జరుగుతుందంటే, ముగ్గురిని ఎలిమినేట్ చేస్తారు. ప్రతి సీజన్లో జరిగేది ఇది. ఈ సీజన్లో ఏమైనా కొత్తగా పెడితే చెప్పలేం, ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని హౌస్లో పెట్టకుండా మేబీ వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఎందుకులే డిస్కంఫర్ట్ ఉంటుంది అన్న ఫీలింగ్ కూడా చేయొచ్చు. లేకపోతే కెమెరాలో ఉన్నాయి, డిస్కంఫర్ట్ ఏముంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, అదే ముందులే అన్న ఫీలింగ్ ఉండొచ్చు. బట్ చెప్పలేం, మనకు తెలియదు. మేము ఎక్స్పీరియన్స్ అయిన దాంట్లో అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఉంచారు, లాస్ట్ దాకా ఇద్దరినే ఉంచారు. బట్ ఈసారి ఏం చేస్తారో తెలియదు. ఫస్ట్ ముగ్గురిని ఎలిమినేట్ చేసేస్తారు. ఆ ముగ్గురిని ఎలిమినేట్ చేసేంతవరకు ప్రతిదీ అగ్ని పరీక్ష వాళ్ళు వస్తారు. అగ్ని పరీక్ష వాళ్ళకి ఆల్రెడీ మెయిల్స్ పంపించారు, శనివారం పూట షూటింగ్కి రమ్మన్నారట. సో శనివారం పూట అగ్ని పరీక్ష వాళ్ళు అండ్ కామనర్సు అండ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరితో ఇంటరాక్షన్ ఇవన్నీ కూడా రేపు జరుగుతాయి. అదే శనివారం జరుగుతాయి. తర్వాత ముగ్గురిని ఎలిమినేట్ చేసేది శనివారం జరుగుతాయి. ఆ ముగ్గురిని ఎలిమినేట్ చేసినప్పుడు ఆ డబ్బులు ఇచ్చే అవి రేపు ఒక వీడియో చేస్తానండి. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆదివారం వచ్చేసరికి ఇది చాలా మందికి ఎప్పటికీ నాన్ స్టాప్ క్వశ్చన్ మా. ఇది ప్రతి ఒక్కరు అదే అడుగుతుంటారు. ఆదివారం అసలు ఎప్పుడు విన్నర్ డిసైడ్ అవుద్ది అంటే,
ఒకటే గుర్తుపెట్టుకోండి, మా వడాలు చెప్పినా, ఏ యూట్యూబర్ చెప్పినా, ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా ఎవరిది నమ్మొద్దు. బిగ్ బాస్లో విన్నర్ డిసైడ్ అయ్యేది ఎప్పుడంటే అన్ని పుకార్లు తప్పించి వాళ్ళకు వచ్చిన అప్డేట్ ప్రకారం చెప్పాలి తప్పించి ఎవరికి 100% ఇదే జరిగింది అయిపోయింది అని చెప్పేది ఏం లేదు. శనివారం అందరూ ఏమనుకుంటారంటే ఎక్కడ నమ్ముతారు తెలుసా, శనివారం పూటే శనివారం ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ జరగదు కదా ఎప్పటిలాగే, సో శనివారం అవ్వగానే విన్నర్ది కూడా అయిపోద్ది అనేసి అనుకుంటారు. నేను కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేంత వరకు సీజన్ 5 వరకు నేను అదే అనుకున్నా. బట్ జరిగేది ఏంటంటే శనివారం పూట నలుగురిని ఎలిమినేట్ చేసిన తర్వాత ముగ్గురిని ఆదివారం పూట ఇద్దరు ఆ హౌస్లో అలాగే ఉంటారు. ఈవెన్ తనూజ, కళ్యాణ్ ఈ సీజన్లో హౌస్లో ఉంటారు. ఉన్న తర్వాత వాళ్ళకి ఫుడ్ పంపించి అంతా అయిపోయిన తర్వాత ఆదివారం ఎపిసోడ్ స్టార్టింగ్లో నాగసారు లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళిద్దరితో ఒకరిని విన్నర్గా రన్నర్గా అనౌన్స్మెంట్ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆదివారం జరుగుద్ది. అంటే నీకు ఆదివారం లైవ్లో జరిగింది 1.5 hour డిలేలో. అక్కడ ఏం జరుగుతుందంటే 7:38 స్టార్ట్ అవుతుంది షూటింగు, 9:30 ఆ టైంకి అక్కడ అయిపోద్ది. కరెక్ట్గా ఎపిసోడ్ టెలికాస్ట్కి ముందు అయిపోద్ది అంతే. సో 9:30కి అక్కడ అయిపోతే మనకి 10:30 కల్లా వస్తుంది. 1 hour 1.5 hour డిఫరెన్స్ అంతే. అక్కడ అయిపోయిన దానికంటే 1 hourకి ముందు మనకి టెలికాస్ట్ అయ్యేదానికంటే 1 hour ముందు అక్కడ అయిపోద్ది అంతే. అప్పటిదాకా ఎవరు చేసినా గెస్ట్ చేయాల్సిందే విన్నర్ ఎవరనేది. కాబట్టి అప్పటి టైం దాకా వెయిట్ చేయాల్సిందే 100% జెన్యూన్గా అప్డేట్ రావాలంటే. ఆ లోపల ఏదైనా వస్తే ఏం వస్తుందంటే ఎవరు అయ్యి ఉండొచ్చు, డబ్బులు తీసుకున్నారా లేదా, ఇట్లాంటివి ఏమైనా వస్తాయి. ఇది పరిస్థితి. ఇప్పుడు పాయింట్లోకి వద్దామా. ఓటింగ్లో ఏముంది, సీజన్ 6 లాగా ఏం మారబోతుంది, ఇవన్నీ మాట్లాడదాం. షార్ట్గా ఫాస్ట్గా మాట్లాడతాం. ఫస్ట్ ఓటింగు బీభత్సమైన ట్విస్టులు జరుగుతున్నావా. ఇది చాలా జెన్యూన్ అప్డేట్, 100% జెన్యూన్ అప్డేట్. ఎందుకు చెప్తున్నాను అనేది నేను ఆ సోర్సులు గీసులో ఏం చెప్పలేను. బట్ ఈరోజు మార్నింగ్ 9కి 9:30కి తెలిసిన అప్డేట్ అది. నిన్నటి సోర్స్ వరకు, నిన్న నైట్ వరకు జరిగిన అప్డేట్ ఇది. ఏంటంటే మొన్న నేను వీడియో చేసిన టైంలో నిన్న జరిగినప్పటికి నిన్న నైట్ వీడియో చేసిన టైంకి వచ్చిన అప్డేట్ ఏంటంటే అది మొన్నటిది. అప్డేట్ ఏంటంటే తనూజ గారు లీడ్ లేకున్నారు మిస్డ్ కాల్స్ అవి ఇవి కన్సిడర్ చేస్తే. బట్ ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఏమీ లేదు. ఆ డిఫరెన్స్లో ఆ పర్సంటేజ్ నాకు తెలియదు మామ. నాకు తెలిసిందల్లా ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారని. ఇది నేను అది చెప్పడానికి ఏముందో ఈజీగా చెప్పొచ్చు అనొచ్చు. అలాంటప్పుడు నేను కూడా అదే చెప్పాను. 100% జెన్యూన్ అప్డేట్ ఇది, 100% జెన్యూన్ అప్డేట్. ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. తనూజ, కళ్యాణ్ మధ్యలో డిఫరెన్స్ పెద్దగా లేదు. ఎవరు టాపు ఈపు అనే దానికి ఏం లేదు. ప్రతి క్షణం ప్రతి 10 నిమిషాలకి 20 నిమిషాలకి చేంజ్ అవుతున్న లెవెల్లోనే ఉన్నాయంట అన్నీ కూడా. ఇది చాలా జెన్యూన్ అప్డేట్, దాంట్లో తిరిగలేదు. కళ్యాణ్ అయినా తనూజ అయినా ఎవరైనా గెలుస్తారు, డిపెండ్స్ ఆన్ ఓట్స్ అంతే. ఎక్కడా వీళ్ళు గెలవకూడదు, రెండోసారి వీళ్ళు గెలవకూడదు, ఫస్ట్ టైం ఈ ఆర్మీ, ఈ మిలిటరీ, ఈ సిఆర్పిఎఫ్ సంబంధించిన వాళ్ళు గెలవకూడదు, కామన్ అన్న గెలవకూడదు అనే ఉద్దేశాలు బయట జరుగుతున్నాయి చూసారా. వాళ్ళని గెలవండి వీళ్ళని గెలవండి అవి ఏముండవు. 100% జెన్యూన్ ఓటింగ్ ప్రకారం ఉంటుంది. ఓటింగ్లో వీళ్ళిద్దరూ సెకండ్కే మారుతున్నారు అనే అంత భయంకరమైన టఫ్గా ఉంది. మార్క్ మై వర్డ్స్, ఏ సీజన్లో లేనంత టఫెస్ట్ ఓటింగ్ పడుతుంది. నాకు ఉన్న సమాచారం ప్రకారం అట్లీస్ట్ 70-80% ఈసారి ఓటింగ్ రివీల్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాస్ అంత టైట్ ఓటింగ్ పడుతున్నప్పుడు వాళ్ళకు కూడా కొంత భయం ఉంటుంది. అరే మనం ఎక్కడ మ్యానిపులేట్ చేసామేమో అనేసి జనాలు అనుకుంటారేమని. అది మన దాకా రాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఓట్స్ రివీల్ చేసేస్తే ఇంత లెస్ ఓటింగ్ జరిగింది కాబట్టి ఇద్దరూ సాటిస్ఫై అవుతారు, ఇంత తక్కువ ఓటింగ్ పడింది కాబట్టి అనే ఫీలింగ్ క్రియేట్ చేయడానికైనా ఓటింగ్ రివీల్ చేసే అవకాశం ఉంది. అంత స్ట్రాంగ్ ఓటింగ్ తనూజకి, అంతే స్ట్రాంగ్ ఓటింగ్ పవన్ కళ్యాణ్కి పడుతుంది. దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, తనూజ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎవరికి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందో కూడా చిన్నగా చెప్తాను. ఇప్పటికి ఈ క్షణం వరకు ఖచ్చితంగా ఇద్దరు ఎవరైనా గెలవచ్చు అనేటట్టుగా పైకి కిందకి వెళ్తూ ఉన్నారు, విత్ స్మాల్ డిఫరెన్స్తో. అంతేగాని 2% 3% అవన్నీ నిజాలు కాదు. నేను చెప్పింది ఇది మాత్రం వెరీ జెన్యూన్ అప్డేట్. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీ కంటెస్టెంట్కి మీరు ఓట్లు వేసుకోవడం తప్పించి మీరు ఏం చేయొద్దు అంతే. ఇక్కడ ఇలా ఓటింగ్ రివీల్ చేయాలి అన్న కాన్సెప్ట్ రాగానే అందరికీ గుర్తుకొచ్చేది సీజన్ 6. సేమ్ సీజన్ 6 ప్రాసెస్ జరగవచ్చు అని కూడా అంటున్నారు. నిజంగానే అంటున్నారు మావా. ఏం జరగవచ్చు అని అంటే సీజన్ 6లో విన్నర్ ఒకరు, కప్ ఒకరికి, డబ్బులు ఒకరికి, విన్నర్ ఒకరు. రకరకాల పెంట అయిపోయింది. అదే పెంట ఇప్పుడు రిపీట్ అవుద్దా అంటే
దెర్ ఈజ్ సమ్ ఛాన్సెస్ అంటున్నారు. ఎందుకంటే సేమ్ సీజన్ 6 లాగా సీజన్ 6లో కూడా డిఫరెన్స్ ఏం లేదంట. ఓటింగ్ డిఫరెన్స్ చాలా లెస్ డిఫరెన్స్ ఉందంట. తక్కువ ఓట్లు డిఫరెన్స్ ఉండబట్టే వాళ్ళు అది చేయాలనుకున్నారు. ఎవరికి చేసినా కూడా వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాంటెడ్గా ఎక్కువ డబ్బులు పుష్ చేశారు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు అరైజ్ అయితే ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్న తర్వాత మీకు కూడా అనిపిస్తుంది అవునేమోరా అని. బట్ దాంట్లో కూడా పాసిబిలిటీస్ చెప్తారు. ఫస్ట్ పాసిబిలిటీ నెంబర్ 1 ఏంటంటే ఈక్వల్ ఓటింగ్ ఖచ్చితంగా ఆల్మోస్ట్ దగ్గర ఓటింగ్ లాస్ట్ దాకా ఉంటుంది, మారదు. తనుజాకి 1 సైడ్ అయ్యేదానికి లేదు, కళ్యాణ్కి వారు 1 సైడ్ అయ్యేదానికి కూడా తక్కువ ఛాన్సెస్. ఎందుకు చెప్తానండి, తనుజ గారు ఈరోజు ఏవి వచ్చింది, ఈరోజు బిగ్ బాస్ పేపర్స్ పైన ఎలివేషన్ ఇచ్చి పొగిడేశారు. ఆల్రెడీ ప్రోమో వచ్చేసింది, దాన్ని బట్టి చెప్తున్నా. ఎపిసోడ్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రోమోలో నేను అనుకున్న దానికంటే తక్కువ ఎలివేషన్లు ఇచ్చాడు, నేను అనుకున్న దానికంటే పేపర్స్ పైన ఎలివేటెడ్ మ్యూజిక్కే వాడాడని నాకు అనిపించింది. ఎపిసోడ్లో ఇంకా గట్టిగా వాడుంటాడు, నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు కాబట్టి. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఓటింగ్ మీద ఉంటుంది. ఎఫెక్ట్ ఓటింగ్ మీద ఉంటుందంటే ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తాము, అన్నిట్లో ఫ్యాక్టే. ఓటింగ్ ఎవరు కూడా ఈ రోజు హంగామా చేసేసి కొత్త వాళ్ళు వచ్చి ఇరుమవా. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫ్యాన్సే ఇలాంటివి పూనకాలు వచ్చి సంబంధించిన ఏవీలు ఆ ఎలివేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫీడ్లోకి, వాళ్ళ సోషల్ మీడియా సర్కిల్స్లో, వాళ్ళ వాట్సాప్ పేజెస్లో, వాట్సాప్ గ్రూపుల్లో అవి కనపడితే అప్పుడెప్పుడో 3వ వారం వేసేవాళ్ళే తనుజాకి, అప్పుడెప్పుడో 2వ వారం వేసేవాళ్ళే కళ్యాణ్కి, అలర్ట్ ఇప్పుడు వేయాలనిపిస్తుంది. ఓ అమ్మ ఏంది అల్లాడిస్తుంది ఈరోజు ఏవి అన్నట్టుగా. ఆ రోజు అల్లాడిచ్చే ఓటింగ్ పడుతుంది. తనుజ గారిని ఇప్పుడు లీడ్లోకి తీసుకొని రావచ్చు మళ్ళీ, అంటే కొంచెం 1-2% డిఫరెన్స్. మళ్ళీ రేపు కళ్యాణ్కి వచ్చేసరికి అక్కడ సెట్ అయింది కళ్యాణ్ది తనుజ గారిది, ఇంకెవడేం చేయలేదని. రేపు వచ్చేసరికి లాస్ట్లో అది అన్ఫేర్ అవ్వచ్చు, ఇంకేమైనా అనుకోని ఇంకా తప్పదు. దాని గురించి కూడా మాట్లాడతా. కళ్యాణ్ రిలేటెడ్ ఏవి లేట్ అవ్వడానికి రీజన్ కూడా మాట్లాడతా. ఏవి రేపు నైట్ వస్తుంది, అది రేపు నైట్ ఎప్పుడు కరెక్ట్గా 1 అవర్ కూడా ఉండదు. అన్నీ సర్దుకొని తట్టాపేడ సర్దుకొని ఆ పంచి కట్టుకొని పంచి ఎగేసుకొని అటు ఇటు తిరిగి బాత్రూమ్ పోయేసరికి ఆటోమేటిక్గా ఒక 35-40 నిమిషాలు మిగలదు ఓటింగ్కి. ఆ 35-40 నిమిషాలు ఆటోమేటిక్గా ఆ టైంలో అరాచకమైన ఓటింగ్ కళ్యాణ్కి పడుతుంది. ఈ డిఫరెన్స్ ఏదైతే 2%, 1.5% వస్తుంది ఈ నైట్కి, అది అక్కడ కవర్ అయిపోద్ది. అలా ఇద్దరి మధ్య ఆల్మోస్ట్ లాస్ట్ దాకా ఈక్వల్గానే పోరాటం జరగద్ది. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఇప్పుడు సీజన్ 6 లాగా అవ్వడానికి ఇద్దరికి ఈక్వల్గా దగ్గరగా వచ్చినప్పుడు డబ్బులు ఆఫర్ చేస్తారు. ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎక్కువ అమౌంట్ ఫస్ట్ ఆఫర్ చేస్తే ఎవరికైనా అనిపించేది టెంప్టింగ్గా అనిపించి ఆఫర్ యాక్సెప్ట్ చేస్తారు అని అనిపించేది ఫస్ట్ కళ్యాణ్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, తను వచ్చిన సిచ్యువేషన్ చూసుకున్నా, వాళ్ళ ఫ్యామిలీ ఆ కండిషన్ చూసుకున్నా, ఏది చూసుకున్నా, అతనైతే ఆఫర్ చేస్తే మనకు అది చాలులే ఏముందిలే అనుకుంటారేమో అనేసి ఆఫర్ చేస్తే అతను తీసుకుంటాడనే ఫీలింగ్లోకి వస్తుంది. గట్టిగా ట్రై చేస్తారు. ఇంతేదో సెన్సేషన్గా ఉండొచ్చు, అంటే ఇద్దరికి న్యాయం చేద్దాము, ఒకరు కప్పు ఒకరు డబ్బులు అనే ఫీలింగ్ రావచ్చు. చేస్తే కళ్యాణ్ తీసుకుంటాడా అంటే తీసుకోడు. నాకు తెలిసి నాకున్న సోర్సెస్ అప్డేట్స్ ప్రకారం, నేను కళ్యాణ్ని గమనించిన దాని ప్రకారం కళ్యాణ్ డబ్బులు తీసుకుంటాడని నేను అనుకోవట్లా. దట్టు వాళ్ళ నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి డబ్బు ముఖ్యం కాదురా, క్యారెక్టర్ ముఖ్యం. ఈ రోజు ఉన్న రోజు ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎప్పుడైనా నువ్వు దున్నుకొని బతకొచ్చు, అంతేగాని డబ్బు గబ్బు అనే కాదు, ఒకరిని ముంచి ఆడద్దు, నీ ఆట నువ్వు ఆడు, నిజాయితీగా ఉండు అని చెప్పిన ఆ పర్సను పేరెంట్స్ని అడగకుండా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ డబ్బులు తీసుకోరు. ఆ ఛాన్స్ ఇస్తారు మన తెలుగులో. పేరెంట్స్ని అడిగితే వాళ్ళ నాన్నగారు అదే మాట చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇంతకంటే హైలైట్ ప్లస్ ఏంటంటే కళ్యాణ్కి ఇద్దరున్నారు కాసుకొని. ఒకరు శ్రీజ, రెండోది ప్రియ. ఇది ఈ సంవత్సరం వాళ్ళకి అదృష్టం అని చెప్పాలి కంటెస్టెంట్స్కి. చెప్తామేనండి, ప్రతి సీజన్కి ఈ సీజన్కి ఏంటంటే క్లోజ్ బాండింగ్ ఉండేవాళ్ళు బయట గట్టిగా ఉన్నారు. అది కూడా క్లోజ్ బాండింగ్ ఉండేవాళ్ళు బాగా గమనించి సోషల్ మీడియాలో రంగరించుకొని వీళ్ళు కూడా ఓటింగ్ ప్రమోషన్స్ చేసి పోతున్నారు. అందరూ అంటే ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళకి పోస్టులు, వీళ్ళకి పోస్టులు, వాళ్ళకి స్టోరీలు, వీళ్ళకి స్టోరీలు పెట్టినప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, పల్స్ ఎలా ఉంది అని తెలుసు. కాబట్టి గెలిచే అవకాశం ఉంది. కాబట్టి నేను వద్దు అనేస్తారు డైరెక్ట్గా. వాళ్ళ నాన్నగారు కూడా అనేస్తారు. అలాంటప్పుడు తీసుకోడు. అసలు అతను కూడా తీసుకుంటాడని నేను అనుకోవట్లా. బట్ అతని దగ్గర కొంచెం డౌట్ ఎక్కడంటే తనూజ ఉంది కదా, తనూజ ఉన్నప్పుడు తనూజానే వచ్చిన హింట్స్ ప్రకారం, వచ్చిన ఎలివేషన్ ప్రకారం తనూజ గారే నెంబర్ 1 అని అందరికీ తెలుసు. ఆ రకంగా ఆలోచించుకొని సరే మన ఇంట్లో వాళ్ళకైనా ఉపయోగపడతాయి కదా, ఏముంది మనం ఏం పెద్ద కండిషన్ కాదు కదా, తీసుకుందాం, లెట్ హర్ విన్ అనేసి. మనకు తెలియదు కదా ఆవిడకి ఎలివేషన్, ఆవిడకి ఫస్ట్ నుంచి అందరూ 1-1 అంటున్నారు కదా, మేబీ గెలుస్తారేమో తీసుకునే ఛాన్సెస్ కొంచెం ఉంది, ఒక 10%. బట్ వాళ్ళ నాన్నగారు అక్కడున్న కంటెస్టెంట్స్ తీసుకునేవారు. అండ్ తనూజ విషయానికి వస్తే కళ్యాణ్ గురించి మళ్ళీ మాట్లాడతా. అసలు తీసుకోదు, అస్సలు. ఏరా చంపేసా, ఏది అసలు కనపడలే, చచ్చిపోయాను కదా ఇంకా.
తనుజ గారి విషయానికి వస్తే ఆవిడ అస్సలు తీసుకోరు డబ్బులు. దెర్ ఈజ్ నో డౌట్. బయటికి వెళ్ళిపోయింది నేను చూసా. అస్సలు తీసుకురా ఆవిడ డబ్బులు. సో ఛాన్సే లేదు. ఇక్కడ ఇది అయిపోయింది, దీని గురించి మాట్లాడేసాం. ఈ సీజన్ 6 లాగా అవుద్దా అంటే అవ్వడానికి ట్రై చేస్తారు, బట్ అయ్యే ఛాన్స్ తక్కువ. అవ్వడానికైతే గట్టిగా ట్రై చేస్తారు, బట్ వీళ్ళైతే అంత కోఆపరేట్ చేయరు అనుకుంటారు. ఇప్పుడు పాయింట్లకి వీళ్ళిద్దరికి ఓటింగ్ గురించి మాట్లాడుతున్నాం. 1-2 పొజిషన్లో వీళ్ళిద్దరే ఉన్నారు, అండ్ వీళ్ళిద్దరూ ఫ్లక్చువేట్ అవుతూ అంత ఈక్వల్ ఓటింగ్ పడుతుంది 100%. ఇప్పుడు తర్వాత కళ్యాణ్ రిలేటెడ్గా ఏవీ గురించి కూడా మాట్లాడాలి. కళ్యాణ్ ఏవీ లేట్ చేయడం అనేది అన్ఫేర్. అంటే ప్రతి సీజన్లో ఎవరికైతే ఎక్కువ బజ్ ఉందో వీళ్ళ ఏవి కోసం, వీళ్ళ ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తున్నారంటే వాళ్ళు లాస్టే వాడుకుంటారు టీఆర్పీ కోసం. ఈసారి కూడా అదే చేస్తున్నారు. బట్ ఈసారికి డిఫరెన్స్ 1 hour వస్తుంది. 45 minutes టైం ఉంది. ఆ 45 minutes లాస్ట్ ఇయర్లో ఉండేది. ఇప్పుడు 10 గంటలకు షో అవడం వల్ల ఆటోమేటిక్గా కొంచెం కష్టమవుతుంది. అంతకుముందు కూడా 1-2 సీజన్లు 10 గంటలకు షో పెట్టారు కూడా. అండ్ ఈ సీజన్ ఏంటంటే 2 సార్లు నామినేషన్ లేడు కళ్యాణ్. మిగతా వాళ్ళందరికీ ఓటప్పిల్ అయ్యి వచ్చాయి. అది కూడా ఓటప్పిల్ 2 సార్లు వచ్చింది తనుజ గారికి. మనం చూడాల్సింది 1-2 పొజిషన్లో ఉన్న వాళ్ళ డిఫరెన్స్ ఏంటని చూడాలి. తనుజ గారి రిలేటెడ్గా 1-2 పొజిషన్లో ఉన్న వాళ్ళ డిఫరెన్స్ చూడాలి. నిన్నే లైవ్లో తనుజ గారిది వచ్చి 1-2 days తర్వాత కళ్యాణ్ది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. 2 సార్లు ఓటప్పిల్ చేసినా, 2 సార్లు కాదు, ఆల్మోస్ట్ నామినేషన్స్ కూడా కన్సిడర్ చేసుకుంటే 3 సార్లు కళ్యాణ్ కంటే ముందు వెళ్ళొచ్చింది. లాస్ట్ 2 weeks నుంచి కళ్యాణ్ లేడు, ఓటప్పిల్ లేదు. ఇవన్నీ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా డిఫరెన్స్ క్రియేట్ అవుద్ది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది కళ్యాణ్ రిలేటెడ్గా, కళ్యాణ్ ఫ్యాన్స్ రిలేటెడ్గా. ఈసారి ఎక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, అరే 2 వారాలు నామినేషన్లు లేడు, ఓటప్పిల్ లేదు, ఆడియన్స్ ఇంటరాక్షన్ లేదు, ఇన్ని లేకపోయినా ఇప్పటికీ ఏవి కూడా మీ ముఖానం పడేయలేదు. స్టిల్ తనుజ గారికి పోటీ ఎలా రాయిస్తున్నారు మీరు, నాకు అర్థం కాల. అరాచకం అనిపించింది. అది మామూలు ఇంపాసిబుల్ థింగ్ కాదు. ఇవాళ హైలైట్ ఇది కళ్యాణ్ రిలేటెడ్గా, కళ్యాణ్ ఫ్యాన్స్ రిలేటెడ్గా హైలైట్ ఏంటంటే, ఎంత గ్యాప్ వచ్చిందే కానీ ఊపు మాత్రం తగ్గలేదు. గ్యాప్ వచ్చింది, ఓటింగ్ వేయడంలో గ్యాప్ వచ్చింది, బట్ ఆ ఊపు అట్టాగే కొనసాగిస్తున్నారు. ఎప్పుడో పురాతన కాలంలో ఓట్లు వేసిన అలవాటు ఉన్న మీరు కూడా మళ్ళీ వేస్తానే ఉన్నారు, తనుజ గారికి పోటీ ఇస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ఇద్దరిది తనుజ గారి గురించి చెప్పుకోవాలి. ఈసారి హైలైట్ ఏంటంటే మీరు అనుకోకపోయినా ఏమన్నా అనుకోండి, ఈ ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాల్సిందే. తనుజ గారి రిలేటెడ్గా ఈసారి ఆవిడ హైలైట్ ఎక్కడ తెలుసా? అండ్ తనుజ గారి ఫ్యాన్స్ కూడా హైలైట్ ఎక్కడో చెప్తాను. తనుజ గారి ఫ్యాన్స్ హైలైట్ అని కాదు, తనుజ గారి ఫ్యాన్స్ హైలైట్ ఏం లేదు ఇక్కడ. తనుజ గారి హైలైట్ ఎక్కడైందంటే, అంటే ఆవిడ ఇంపాక్ట్ గురించి చెప్తున్నారు. జెన్యూన్, మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అయినా కూడా జెన్యూన్ ఇంపాక్ట్ ఎక్కడ వచ్చింది చెప్పంటారా? ఇది నెగిటివ్ సెన్స్లో తీసుకునే మూర్ఖులకి తీసుకోండి, ఇంకేం చేయలేను. అదే తనుజ ఫ్యాన్స్ ఎవరైనా తీసుకుంటారు. తనుజ గారు ఈ సీజన్లో 1-2 పొజిషన్లో ఉన్నారంటే, 1 or 2 పొజిషన్లో ఉన్నారంటే ఫైనల్కి ఏమవుతుందో తెలియదు. అది కూడా హిస్టరీ, అది కూడా చాలా గ్రేట్. 1-2 పొజిషన్లో తనుజ గారు ఉండడం ఎందుకో చెప్తానండి. ఓపెన్, ఇది జస్ట్ మీరు తెలివిగా ఆలోచిస్తే అర్థమవుతుంది. లాస్ట్ టైం ఎవరు గెలిచారు? నిఖిల్ గెలిచాడు. సీరియల్ యాక్టర్ అండ్ సీరియల్ యాక్టర్ ప్లస్ తనుజ గారు ఏ ప్లేస్ నుంచి వచ్చారో ఆయన ఆ ప్లేసు, అండ్ ఈవిడ సీరియల్ యాక్టర్. లాస్ట్ టైం గెలిచింది సీరియల్ యాక్టర్. ఈసారి సీరియల్ యాక్టర్ తనుజ గారు దగ్గరికి వెళ్తున్నారు. అలాంటప్పుడు ఆడియన్స్లో ఒక పర్సెప్షన్ వస్తుంది ఆటోమేటిక్గా. మొన్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళే అనే ఫీలింగ్ వస్తుంది. స్టిల్ వచ్చింది కూడా. అయినా కూడా 1-2 పొజిషన్లో తనుజ గారు గెలుపుకు దగ్గరగా వెళ్తున్నారు అంటే ఆవిడిచ్చిన ఇంపాక్ట్ చాలా గట్టిది. అంత ఈజీ కాదు, 100% ఈజీ కాదు. లాస్ట్ టైం గెలిచిన ఆ సీరియల్ యాక్టర్లే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చారన్నప్పుడు ఆడియన్స్లో పర్సెప్షన్ వస్తుంది. బట్ అది వచ్చిన టైంలో కూడా 1-2 పొజిషన్ దాకా తనుజ గారు వచ్చారంటే ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చూడండి. అదే తనుజ లాస్ట్ సీజన్స్లో ఎప్పుడైనా వచ్చింటే ఫస్ట్ ఈవిడే అయి ఉంటే వారు 1 side అయి ఉండదు ఈ పాటికి. ఇది జెన్యూన్గా చెప్తాను, ఇది ఏదో వేరే ఉద్దేశం కాదు. నాకు ఇప్పుడు వీడియోకి ముందు మా తమ్ముడితో చెప్తున్నప్పుడు చెప్పా, అరే నిజమే కదా, లాస్ట్ టైం అతను గెలిచి ఇప్పుడు ఈవిడ గెలిచినప్పుడు ఆ మూమెంట్ ఉన్నా కూడా ఆవిడ టాప్లో ఉంది అంటే తెలియని ఆ ఇంపాక్ట్ గట్టిగా క్రియేట్ చేయబట్టే ఉంది. దాంతోపాటుగా సీజన్ 3 తర్వాత లేడీస్లో టాప్ 2 దాకా నిలబడ్డ వాళ్ళు ఎవరూ లేరు, ఓటీటీ తప్పించి. అలాంటిది అన్ని సీజన్స్ తర్వాత ఇవి లాస్ట్ దాకా నిలబడదంటే ఊరికే ఏం నిలబడలేదు, ఇంపాక్ట్ గట్టిగా క్రియేట్ చేసింది. ఇది పాయింట్. ఇది పక్కన పెడదాం. 1-2 పొజిషన్లో వీళ్ళు ఉన్నారు మామ. ఆ తర్వాత ఇంకేముంది, సపోర్ట్ గురించి మాట్లాడాలి. ఒరే నాయన 25 నిమిషాలు అయిందా? సపోర్ట్ గురించి మాట్లాడాలి. విచిత్రమైన సపోర్ట్లు వస్తాయి మామ. ఇంకా అరాచకం. కళ్యాణ్ రిలేటెడ్గా అయితే ఇందాక బీభత్సం ఒకటి జరిగింది. గౌతమ్ కృష్ణ సపోర్ట్ చేస్తున్నాడు. లాస్ట్ టైం
పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి సేమ్ బ్యాచ్ 5వ వారంలో అతను ఎలిమినేట్కి దగ్గరగా ఉండి ఇంక ఎలిమినేట్ అయిపోయారా గౌతమ్ కృష్ణ అది ఏముందిలేరా అనుకున్న స్థాయి నుంచి రన్నర్ అప్ స్థాయి దాకా గౌతమ్ కృష్ణ వచ్చాడు. ఇప్పుడు కళ్యాణ్ రిలేటెడ్గా 3వ వీక్లో వెళ్ళిపోయాడరా. ఇక ప్రియాతో పాటు లాస్ట్లో నిలబడ్డ వ్యక్తి ఈరోజు తనుజాతో పాటు లాస్ట్లో నిలబడే వ్యక్తి. చూడండి, ప్రియాతో పాటు లాస్ట్లో నిలబడ్డాడు ఆ వారం, ఈసారి తనుజాతో పాటు లాస్ట్లో నిలబడతాడు. లాస్ట్లో ఆ స్టేజ్కి వచ్చాడంటే వీళ్ళిద్దరు ఈక్వల్. అలాంటి పర్సన్ గౌతమ్ కృష్ణ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో పెట్టాడు. వీడియోనే అది బాగా రీచ్ కూడా పోతుంది. ఆ వీడియోలో చెప్పాడు కళ్యాణ్ గెలిపించానని. దానికి అదే మిలిటరీ అది ఇది యూజ్ చేశాడు ఆయన కూడా. దానికి రీజన్ కూడా ఉంది. ఆయన ఒక సినిమా ఏదో చేస్తున్నాడు, ఈ గౌతమ్ కృష్ణ ఏదో మిలిటరీకి సంబంధించి మురళీ నాయక్ గారిది సినిమా చేస్తున్నారు. సో రెండింటికి ఒక కనెక్షన్ ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ చేసి దానికి రీజన్ ఇంకోటి కూడా ఉంది. కళ్యాణ్ హౌస్లో లైవ్లో అది కూడా వీడియో పెట్టుకున్నాడు అతను. ఇతను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ కృష్ణ అప్పట్లో భలే ఆడాడు గౌతమ్ అనేసి చెప్తా ఉంటాడు. ఆ ఫుటేజ్ కూడా గౌతమ్ కృష్ణ పెట్టుకున్నాడు స్టోరీలో. సో ఆ కనెక్షన్ ఉంది చేశాడు. అండ్ సోహెల్ కూడా కళ్యాణ్కి చేస్తున్నాడు సపోర్టు. అండ్ యష్మి, శ్రీ సత్య వాళ్ళిద్దరు కూడా గౌతమ్కి కళ్యాణ్కి చేస్తున్నారు సపోర్టు. నేను ఈరోజు చూసిన లేటెస్ట్ దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఈ పక్క వచ్చేసరికి ఈరోజు చూసిన దాంట్లో వాళ్ళ పేర్లు తెలియదు కానీ సీరియల్ యాక్టర్సే ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఏం పెద్దగా లేరు. సీరియల్ యాక్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు నటించిన సీరియల్ యాక్టర్ల వాళ్ళందరూ కూడా తనూజ గారికి చేస్తున్నారు సపోర్టు, బిగ్గెస్ట్ సపోర్టు. దాంతోపాటుగా నటరాజ్ మాస్టర్ చేస్తున్నారు తనూజ గారికి. నేను ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. నటరాజ్ మాస్టర్ తనూజ గారికి, ఈ పక్క వచ్చేసరికి బిందు మాధవి గారు కళ్యాణ్కి చేస్తున్నారు. డిఫరెంట్ అది, వాళ్ళిద్దరికి అసలు పడదు. ఆపోజిట్ చేస్తున్నారు. ఇది వాంటెడ్గా చేస్తున్నారంటే కాదు. నటరాజ్ మాస్టర్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. తనూజ గారికి వాళ్ళకి బాగా రిలేషన్షిప్ ఉంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేసి అన్నాడు ఆయనే. సో ఆ రకంగా చేస్తున్నారు. ఇక్కడ బిందు మాధవి గారు ఏంటంటే కామనర్, వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించిన కామనర్ కళ్యాణ్ని, కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అయిపోయింది మా పక్కన పెట్టి. ఇక 3-4 పొజిషన్స్ గురించి మాట్లాడదాం. 5 పొజిషన్ గురించి. 3-4-5 పొజిషన్స్లో వీళ్ళిద్దరి మీదే చాలా డిపెండ్ అయి ఉందేమో. ఏమేమి డిపెండ్ అయి ఉందంటే వీళ్ళిద్దరిలో ఒకరు డబ్బులు తీసుకుంటే, సంజన గారిలో కూడా డబ్బులు తీసుకుంటే చాలా గణాంకాలు మారుతాయేమో. ఏమేమి మారుతాయి చెప్తారండి. ఒకవేళ ఓ 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు వీళ్ళకి ఆఫర్ చేసి తీసుకెళ్ళిపోయారు అనుకో, లాస్ట్కి 30 లక్షలు ఉందనుకోండి. ఆ 30 లక్షలు ఇక ఆఫర్ చేశారనుకో, వాళ్ళు మా సీజన్లో చేసినట్టుగా ఉండేదే 30 లక్షలు. అప్పుడు ఏదైనా వాళ్ళ మనసులు మారుతాయంటే ఇంకా అసలు మారవు, ఇంకా ఛాన్స్ కూడా ఉండదు. ఈ 30 లక్షలకి ఎందుకు నాకు అప్ప తీసుకోవాలనిపిస్తుంది. అది 50 లక్షలు ఉన్నప్పుడు ఏమైనా ఆలోచిస్తారేమో కానీ, ఒకవేళ 1% ఛాన్స్ ఉందేమో కానీ, వీళ్ళు ఏదైనా కొంచెం డబ్బులు తీసుకెళ్ళిపోతే మొత్తం చేంజ్ అయిపోతుంది. అక్కడ వీళ్ళ చేతుల్లో ఉంది, వీళ్ళు డబ్బులు తీసుకెళ్తారా లేదా ఏంటి అనేది వీళ్ళ చేతుల్లో ఉంది. ఒక రకంగా ఈ యాంగిల్లో వీళ్ళ చేతుల్లో ఉంది. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఓట్లు వేస్తుంటారో వాళ్ళు కనుకరించి కానీ డెమాన్కి కళ్యాణ్కో కనుకరించి కానీ తనూజ గారికి ఓట్లు వేస్తే వీళ్ళ ఓట్లు డిఫరెన్స్ వల్ల వీళ్ళు కొంచెం ఎడ్జ్ 2-3% డిఫరెన్స్ వచ్చి వీళ్ళు గెలిచే అవకాశం ఉంది. 100%. వీళ్ళ ఫ్యాన్స్ ఓట్లు మెయిన్. వీళ్ళలో ఎవరైనా ఇంకా మా పొజిషన్ ఇంతే అని ఆలోచించుకొని వేయమని చెప్పట్లా. ఒకవేళ వేస్తే వాళ్ళకి కొంచెం వన్ సైడ్ డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే కొత్త ఆడియన్స్ బీభత్సమైన పరిచయం అయి చేసేది ఏం లేదు మామ. వచ్చి వీళ్ళు రోడ్ల మీద ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ చేసి వేసుకునే ఓట్లు లక్షల కోట్లకి ఏం వెళ్ళవు. ఊరికి అది 0.001% డిఫరెన్స్ తీసుకొస్తుంది తప్పించి హెవీ డిఫరెన్స్ రాదు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళే వాళ్ళకి కాకుండా టాప్ 2లో ఉన్న వాళ్ళకి వేసేటప్పుడే కొంచెం డిఫరెన్స్లు పెరుగుతాయి. అంత హెవీ డిఫరెన్స్ రాదు. రావాలి అంటే వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మీద డిపెండ్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ కనపడుతుంది. వీళ్ళిద్దరు ఫుటేజ్ ఎక్కువ ఉంది, డెమాన్ పవన్ అంటే ఇమాన్యుయల్. అది పెద్ద ప్రాబ్లం అయింది. లేకపోతే కళ్యాణ్కి ఫుల్ ఎడ్జ్ వచ్చిండేది. ఎందుకంటే డెమాన్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు బీభత్సమైన క్లోజ్ కళ్యాణ్కి. బట్ ఈ మధ్య ఏంటంటే వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంది. ఈ సీజన్ తలకాయ నొప్పి ఏంటంటే డబ్బులు ఆఫర్ చేస్తారేమో. వీళ్ళిద్దరు పాపం కష్టపడ్డారు కదా, ఇమాన్యుయల్ అంటే డెమాన్. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, వీళ్ళిద్దరు కష్టపడ్డారు కదా బిడ్డలు, వాళ్ళకి ఏదో ఒక డబ్బులు వచ్చేటట్టు చేద్దాం ఎందుకు అనేసి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి వేస్తున్నారు ఎక్కువగా. అది ఇంపాక్ట్ అయింది. అంతకుముందు సీజన్స్లో ఏంటంటే ఏముంది లేరా, డబ్బులు ఇస్తారో లేదో తెలియదు కదా అనే ఉద్దేశంతో వీళ్ళకి వేసేసేవాళ్ళు వీళ్ళ ఫ్యాన్స్ వచ్చి. ఈసారి అలా లేదు, వీళ్ళకి ఇద్దాము. డెమాన్ పవన్ కష్టాల్లో ఉన్నాడు, ఇమాన్యుయల్ కష్టాల్లో ఉన్న వ్యక్తి, వాళ్ళిద్దరు కష్టపడ్డారు కదా, ఇస్తే ఏంటి అనే ఫీలింగ్లో ఉన్నారు. వీళ్ళిద్దరు 3-4 పొజిషన్లోకి వచ్చేసరికి టైట్గా ఉంది మా. మీరు బయట టైట్గా లేదు, ఈజీగా ఉంది ఇవన్నీ వినుంటారు. బట్ నాకు వచ్చిన 100% జెన్యూన్ అప్డేట్, 3rd పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నాడు. బట్ గ్యాప్ ఎక్కువ లేదు, చాలా తక్కువ గ్యాప్లో ఉన్నాడు. ఎప్పుడైనా ఇమాన్యుయల్ దాటే అవకాశం ఉంది. కీప్ ఆన్ ఓటింగ్ ఇమాన్యుయల్కి. వీళ్ళిద్దరు ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ వెరీ లెస్ ఉంది. అండ్ 3-4 పొజిషన్లో ఉన్నారు. 3rd పొజిషన్లో డెమాన్ ఉన్నాడు. బట్ ఆ డిఫరెన్స్ పెరిగే అవకాశం ఈరోజు ఉంది. డెమాన్కి ఏంద్రా నాయన ఆ ఎలివేషన్లో బిగ్ బాస్ కకావెక్కలం అతలాకుతలం, నువ్వు చేసిన ఆట, నువ్వు ఆడిన ఆటకి ఏంటయ్యా నీ ఆట అన్నట్టుగా బిగ్ బాస్ కూడా నోరు ఎల్లబెట్టినట్టుగా పోగాడు ఈ డెమాన్ పవన్నే. ఆటోమేటిక్గా ఎలివేషన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఓటింగ్ పెరుగుతుందిగా. హీరో నైట్కి డెమాన్ పవన్కి ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది.
నిన్న ఓటింగ్ వీళ్ళిద్దరి మధ్య కొంత డిఫరెన్స్ ఉండే, బట్ ఇమాన్యుయల్ నిన్న ఏవీ పడడం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళకి డిఫరెన్స్ తగ్గింది. సో వీళ్ళిద్దరు 3-4 పొజిషన్లో ఉన్నారు. డెమాన్ పవన్ 3, ఇమాన్యుయల్ 4th పొజిషన్. వీళ్ళిద్దరు డబ్బులు తీసుకుంటారా లేదా వీటన్నిటి మీద చాలా డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు 3-4 పొజిషన్లో వీళ్ళు ఉన్నారు కదా. ఇంకేదో చెప్దాం అనుకున్నామో, డెమాన్ పవన్కి కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, సెలబ్రిటీ సపోర్ట్ డెమాన్ పవన్కి అందరికంటే తక్కువ, ఆల్మోస్ట్ 0 అనుకోవాలి. ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, కానీ సెలబ్రిటీస్ పెద్ద సపోర్ట్ లేదు. బిగ్ బాస్ సెలబ్రిటీస్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సీజన్ సెలబ్రిటీస్ ఎవరైతే వెళ్ళి ఉన్నారు కంటెస్టెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇమాన్యుయల్కి హ్యూజ్ సపోర్ట్ ఉంది. జబర్దస్త్ మొత్తం దిగింది. పెద్ద వాళ్ళు అందరూ పాతకాలం జనరేషన్లో ఆర్టిస్టులు, అదే జబర్దస్త్లో పనిచేసిన వాళ్ళు, అండ్ విజయ్ దేవరకొండ గారి వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ వాళ్ళతో ఒక సినిమా చేశాడు ఇతను, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద సపోర్ట్ ఉంది కాబట్టి ఓటింగ్ పుష్ జరుగుతుంది. ఇమాన్యుయల్ కూడా అంత ఈజీగా వదలట్లా. బట్ అండ్ విలేజెస్లో సపరేట్గా అతనికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నుంచి కూడా పీపుల్స్ ఓటింగ్ పెరుగుతుంది ఇమాన్యుయల్కి. ఇక్కడ వీళ్ళిద్దరి విషయంలో రేపు ఒక సపరేట్ వీడియో చేస్తాను వీళ్ళిద్దరి గురించి. నాకు ఒక ప్లాన్ ఉంది, దాని మీద మాట్లాడదాం అనుకుంటున్నా, ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. ఇది జరుగుతుందా. అండ్ ఈరోజు కూడా ఫన్ను లైవ్లో బీభత్సమైన కామెడీలు స్కిట్లు చేసుకుంటూ అలా భయంకరంగా ఎంటర్టైన్ చేస్తున్నాడు డెమాన్ అండ్ ఇమాన్యుయల్. వీళ్ళందరూ మామూలుగా లేదు వీళ్ళ కంటెంట్. సో ఆ ఓవరాల్గా వీళ్ళకి పుష్ అయితే జరుగుతుంది. 3-4 పొజిషన్. ఇక్కడ కాంట్రవర్షియల్ థింగ్ ఇప్పుడు మాట్లాడతా. డెమాన్ పవన్ సెకండ్కి వచ్చే ఛాన్స్ ఉందంటే మీకు వస్తాడు అని హోప్ ఉంటే వేసుకోండి, ఎవరి ఆడియన్స్ వాళ్ళకి వేసుకోండి, పోయేదేం లేదు. హోప్ పెట్టుకోవద్దు. సెకండ్కి వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0 కాదు, 0 కంటే తక్కువ. దెర్ ఇస్ నో పాసిబిలిటీ డెమాన్ పవన్ నెంబర్ 1కి నెంబర్ 2కి రావడం. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చాలా సీరియస్గా చెప్తున్నా, పాసిబిలిటీ లేదు. నెంబర్ 2కి అసలు లేదు. 3rd పొజిషన్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అది కూడా 100% నేను చెప్పలేను. కాబట్టి కీప్ ఆన్ ఓటింగ్, అది నేను చెప్పను. మీరు అలర్ట్ అవ్వాలని చెప్తున్నా, మీ దగ్గర డిసప్పాయింట్ చేద్దామని కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. 1 డేలో 2 డేస్లో ఎంత మాత్రం చేంజ్ అవుతుందో నాకు తెలియదు అండి కాదు. హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. 1, 2కి 3కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఇది. నిన్నంత గట్టిగా చెప్పలేకపోయినా ఈరోజు ఐ హ్యావ్ లేటెస్ట్ అప్డేట్. అది పర్సంటేజ్లు తెలియదు, బట్ నెంబర్స్ తెలుసు. ఇది పరిస్థితి. కాబట్టి ఓట్లు వేసుకోండి గట్టిగా. వాళ్ళ పొజిషన్స్ అలాగే నిలబెట్టుకుని వాళ్ళ డబ్బులు తీసుకున్నట్టుకో, వాళ్ళ కెరీర్ బిల్డ్ అవ్వడానికో ఉపయోగపడడానికి మీరు దోహదపడచ్చు. 5th పొజిషన్లో సంజయ్ గారు ఉన్నారండి. సంజయ్ గారి పొజిషన్ కూడా ఇంకేం మారే పొజిషన్ 99% లేదు. ఇంకా సర్ప్రైజింగ్ ఎలిమెంట్కి ఏదైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తే మనం చెప్పలేం. ఆవిడ పొజిషన్ అక్కడే ఉంది, 5th పొజిషన్లో ఉన్నారు. ఆవిడకి సంబంధించి ఆవిడ ఏవి మామూలుగా రాలేదంట స్వామి. నిజంగా చెప్తున్నా, చాలా బాగా వచ్చిందంట. నాకు అప్డేట్ ఏంటంటే ఆవిడ పిల్లలను వదిలేసి వచ్చిన విధానం కావచ్చు, ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నిలబడ్డ విధానం కావచ్చు, చాలా సందర్భాలలో హౌస్లో ఉన్న చాలామంది నిన్ను ఒక్కరినే ఒంటరిదాన్ని చేసినా కూడా నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు, నువ్వు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బిగ్ బాస్ నువ్వు అర్థం చేసుకున్న విధానం కావచ్చు, ఇలాంటి మాటలని వాడు బీభత్సంగా పోడారంట. బీభత్సమైన ఎలివేషన్స్ వచ్చాయి, ఏవీలు వచ్చినాయంట. ఆవిడ అరుపులు, బాధలు, ఎమోషన్స్ బీభత్సంగా వచ్చాయి. అది ఎలివేషన్స్ పడి లాస్ట్ మూమెంట్లో 4th పొజిషన్కి వస్తుందేమో మనకు తెలియదయ్యా. ప్రస్తుతానికైతే ఆవిడ లాస్ట్లోగా వస్తుంది. ఏవి కూడా ఆవిడ లాస్ట్. కళ్యాణ్ ఫస్ట్ వస్తుంది, కళ్యాణ్ తర్వాత వస్తుంది రేపు ఎపిసోడ్లో. కాబట్టి ఆవిడకి కూడా కొంచెం ఓటింగ్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత కళ్యాణ్ ఏవి కూడా ఇందాక లైవ్లోకి వచ్చింది, ఏదో పాడయ్యా, దిల్లే ఇండియా దిల్లే ఇండియా, ఆ పాట ఒకటి. ఇంకోటి ఏదో వచ్చిందయ్యా, సైనికుడికి ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళే వస్తుంది ఆ పాట. ఆ పాటలన్నీ వాడి అరాచకం అంటాం ఏవి కళ్యాణ్ కూడా. చూద్దాం, ఈ ఏవీల వల్ల భయంకరమైన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. వెయిట్ చేసి చూడండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి. ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. తనుజ గారు కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా గెలవచ్చు. జస్ట్ మీరు ఓట్లు వేసుకొని మిస్డ్ కాల్ ఇచ్చేదాని మీద డిపెండ్ అవుతుంది. మిస్డ్ కాల్ ఇవ్వండి, ఓట్లు వేయండి. ఎవరు గెలుస్తారనే దేవుడికి వదిలేయండి. అండ్ వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉన్నారు. వాళ్ళిద్దరూ భయంకరమైన ర్యాప్ ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఇక్కడ కన్ఫ్యూజింగ్ థింగ్, అయ్యో నాకు పాయింట్స్ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. 33 నిమిషాలు అయింది. వీళ్ళిద్దరి మధ్య ర్యాప్ ఎలా ఉందంటే, బయటికి వచ్చిన తర్వాత కూడా ఫేమస్మైన క్లోజ్గానే ఉంటారనిపిస్తుంది. ఫ్రెండ్లీగా క్లియర్గా కనపడుతుంది మామ ఒకరికొకరు. నిన్న కూడా కళ్యాణ్ మీద తనుజ స్టాండ్ తీసుకుంటుంది, కళ్యాణ్తో తనుజ అంత క్లోజ్గా మాట్లాడుతుంది, తనుజతో కళ్యాణ్ అంత క్లోజ్గా మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ ఇంకా అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం అన్న బాధ కళ్యాణ్లో కనపడుతుంది. ఇక అట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకా పెద్దగా ఏమి ఉండదు మామ. బయట మీరేది గొడవ పెట్టుకుంటారు తప్పించి అక్కడ ఏమీ లేదు. దాంతోపాటుగా ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే, కళ్యాణ్కి ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నా, హింట్స్ని బట్టి చూస్తే కళ్యాణ్కి తనుజ గెలుస్తుందని నమ్మకం ఉంటుంది, కానీ కళ్యాణ్ మీద ఈ మధ్య వచ్చి ఉంటుంది లాస్ట్ మూమెంట్లో 1-2 వీక్స్ లేదా ఆడుతున్నాడు, ఎలివేషన్స్ వస్తున్నాయి కాబట్టి అనిపించి ఉండొచ్చు. కానీ స్టిల్ తనుజ ఉంది కదా, తనుజ కూడా ఆడకుండా ఉంది. 2nd ఫైనలిస్ట్ దాకా వచ్చింది, టాస్క్లన్నీ ఆడిపోయింది, గెలిచింది, ఇమాన్యుయల్తో కూడా గెలిచింది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు తనుజానే గెలుచుద్దేమో
అలాగే ఉంటుంది కదా హింట్స్ అన్ని అందరూ 1 పొజిషన్ 2 పొజిషన్లో పెట్టారు కదా, నాతో పాటే ఎక్కువ పెట్టారు కదా తనుజని అనేసి అనుకుంటాడేమో అనుకుంటున్నా. ఇతని మీద ఇతను కొంచెం నమ్మకం తక్కువ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ జనాలు అంతా అభిమానిస్తున్నారు, క్యారెక్టర్ చూసి అభిమానిస్తున్నారు. ఈ వీడి విషయంలో తను కళ్యాణ్ అవ్వడేమో అనేసి అనుకుంటుంది. మా అయితే ఇమానియల్ అవుతాడేమో కానీ కళ్యాణ్ అయ్యే ఛాన్స్ తక్కువ అనేసి ఆవిడ అనుకో ఉండొచ్చు. ఇలా వీళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరు నమ్మకం, లేకపోతే అంత ఫ్రెండ్లీ బాండ్ అసలు కుదరదు బావా. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరు అయితే ఆ అమ్మాయి వద్దులు వినర్ అనేసి ఇతనికి ఉండొచ్చు, లేకపోతే నేనే అవుతాను కాబట్టి అతనికి అది సీన్ లేదనేసి ఆవిడ అనుకో ఉండొచ్చు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఆ ర్యాప్ అంత గట్టి కుదిరింది. లేకపోతే ఒకరికొకరు గెలుక్కునేవాళ్ళు, గెలుక్కోవాలనుకో లేదులే వాళ్ళకి అయిపోయింది, మనం ఏం చేయలేం. అది ఒక వింత రిలేషన్ ఇది. దీని గురించి డిస్క్రైబ్ చేసుకోవడం తప్పు. రక్త కన్నీరు తెప్పించారు వాళ్ళిద్దరు మనందరికీ. దట్స్ ఇట్ మామ, ఎంతమంది చేయలేదు. మీరు ఆవేశపడద్దు, ఎవరైనా గెలుస్తారు, జస్ట్ ఓట్లు వేసుకోండి. కాంట్రవర్సీ జోలికి వాటి జోలికి వీడి జోలికి పోవద్దు. ఇందాక కాంట్రవర్సీ చేసి చెబుదాం అనుకున్నా, ఎందుకులే పెంట కాంట్రవర్సీలు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో బొచ్చుడు చేస్తున్న బ్రాడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మొత్తం 20-30 మెసేజ్లు పెట్టి నా ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకున్నా. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కామెంట్ సెక్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. కుదిరితే రేపు ఒక వీడియోలో చెప్తా వాటి అన్నిటి గురించి. థ్యాంక్ యూ మామ, పోయి ఎలికి నెత్తుకోవాలి.